లావా నుండి రీసెంట్‌గా లావా యువా 2 5G అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇది మనకి 10,000 బడ్జెట్ సెగ్మెంట్‌లో అయితే లాంచ్ అయింది. సో, ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో ఈ మొబైల్ వర్తా కాదా? అండ్ కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీని డిస్ప్లే స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకి 6.67 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. హెచ్‌డీ ప్లస్ రెజల్యూషన్‌తో వస్తుంది. అండ్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే కొంచెం మంచి డిస్ప్లే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ బ్రైట్‌నెస్ మనకి ఇంకొంచెం బెటర్ బ్రైట్‌నెస్ ఇచ్చుంటే బాగుండేది. లైక్ 1000 నిట్స్ బ్రైట్‌నెస్ అట్లా ఇచ్చుంటే బాగుండేది. 700 నిట్స్ అంటే కొంచెం తక్కువ అయిపోవచ్చు. యాక్చువల్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే ఉంది. అండ్ 2 మెగాపిక్సెల్ ఏఐ సెన్సార్ ఉంది. సో ఇవి కూడా మనకి ఈ ఏఐ సెన్సార్ అని తీసుకొస్తున్నారు. సో దీని బదులు డైరెక్ట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చేసి దాన్నే ఇంప్రవైజేషన్ చేసి ఉంటే బాగుండేది. సో అందులోనే మంచి క్వాలిటీ అవుట్పుట్ వచ్చేలాగా డిజైన్ చేయాల్సింది. లైక్ సెకండరీ కెమెరా అంత నెసెసరీ కూడా కాకపోవచ్చు ఈ సెగ్మెంట్లో. అండ్ ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. దీన్ని కూడా 13 మెగాపిక్సెల్ అట్లా ఇచ్చి ఉంటే బాగుండేది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి యూనిసాక్ ప్రాసెసర్తో వస్తుంది. యూనిసాక్ T750 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X ర్యామ్ సపోర్ట్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది విత్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఇది మనకి Android 14తో అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో నాకు తెలిసి మాక్సిమం 1 year వరకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇవి మనకి లావా యువా 2 5Gకి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇక దీని ప్రైజెస్ వచ్చేసి మనకి 9499 దగ్గర అయితే స్టార్ట్ అవుతుంది బేస్ వేరియంట్. సో ఈ బేస్ వేరియంట్ 9499కి కన్సిడర్ చేయవచ్చా లేదా అనే విషయానికి వస్తే, లైక్ రీసెంట్గా నేను బెస్ట్ మొబైల్స్ అరౌండ్ 10,000 అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. సో అందులో మీకు ఆ 10,000 దగ్గర ఉన్న మొబైల్స్ పైన అయితే మంచి క్లారిటీ అయితే ఇచ్చాను. సో అదైతే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ మొబైల్ విషయానికి వస్తే, సో ఇది మీరు స్కిప్ చేయడం బెటర్. లైక్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా అంత బెటర్గా ఉండకపోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చిన లావా సాఫ్ట్వేర్ మనకి అంత యూజర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోవచ్చు. సో బెటర్ మీరు కొంచెం మోటో అయినా సామ్సంగ్ అయినా, సో నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఈ వీడియో అయితే తప్పకుండా చెక్ చేయండి. సో ఆ వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఏది వాల్యూ ఫర్ మనీ అవుతుంది, ఏది కొంచెం ఓవర్ ప్రైస్ అయినాయి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. ఈ మొబైల్ని అయితే మీరు స్కిప్ చేయడం చాలా బెటర్. సో ఈ మొబైల్ ప్లేస్లో మీరు ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేట్ చూసుకోండి. అండ్ స్ట్రిక్ట్లీ మాకు 9499 బడ్జెట్ మాత్రమే ఉంది అనుకుంటే కన్సిడర్ చేయండి. లేదు వీ కెన్ యాడ్ సమ్ మోర్ అనుకుంటే మీరు వేరే మొబైల్స్ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దిస్ ఇస్ ద వీడియో ఫర్ నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.